ఒక్కసారి మిస్‌క్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఎంతకాలం గ్యాప్ తీసుకొని వాళ్ళు ట్రై చేస్తే ప్రెగ్నెన్సీకి బాగుంటుంది? యూజువల్గా అయితే 6 వీక్స్ చెప్తాం. బట్ మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే అనీమియా, రక్తం తక్కువ ఉంది, థైరాయిడ్ హైగా ఉంది, షుగర్స్ హైగా ఉన్నాయి, బరువు ఎక్కువగా ఉంది, ఇలాంటప్పుడు హెల్త్ కండిషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని అవన్నీ కంట్రోల్లోకి తెచ్చుకున్నాక మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేయమని చెప్తాం. ఇలాంటివి ఏమీ లేదు, ఇట్ ఈస్ అన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ మిస్క్యారేజ్, అన్నీ బాగానే ఉన్నాయి, యంగ్ ఏజ్లో ఉన్నారు, దెన్ ఒక 6 వీక్స్ ఆగి మళ్ళీ ట్రై చేయమని చెప్తాం. ఈ టైంలో డెఫినెట్గా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ వాడితే బెటర్. సో ఏమి లేకుండా అన్ని టెస్ట్లు సరిగ్గా వచ్చి వాళ్ళకి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నారు, అది దేనివల్ల జరుగుతుండొచ్చు? సో మనకి మాట్లాడుకుంటే మనం చేసే టెస్ట్లు ఫస్ట్ చాలా బేసిక్ టెస్టే చేసుకుంటాం, అంటే హార్మోన్స్, అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనకి ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, గర్భసంచి లోపల పొర ఏమైనా ఉందా, అంటే యూట్రైన్ సెప్టమ్ ఏమైనా ఉందా, ఎండోమెట్రియోసిస్ ఏమన్నా ఉందా, ఇలాంటివి అనేవి తెలుస్తాయి. దీస్ ఆర్ కరెక్టబుల్ కాజెస్ ఆఫ్ మిస్క్యారేజ్. ఫైబ్రాయిడ్ ఉంది, అది గర్భసంచి మీద ప్రెషర్ పెడుతుంది, బ్లడ్ సప్లై తగ్గుతుంది, ఇది ప్లాసెంటాకి కానీ బేబీకి కానీ, ఆ ఫైబ్రాయిడ్ తీసేసాము, సో ప్రెగ్నెన్సీ మంచిగా కొనసాగే ఛాన్స్ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్, సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉంది, లేదా అడినోమయోసిస్ ఉంది, వీటిని కరెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సాఫీగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. యూట్రైన్ సెప్టమ్ అంటే గర్భసంచి పెరిగే టైంలోనే, అంటే ఆ బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడే గర్భసంచి అనేది ఫస్ట్ పెరగడం 2 భాగాలుగా పెరుగుతుంది. బేబీ డెలివరీ అయ్యేలోపు, అంటే బేబీ బయటకు వచ్చేలోపు ఈ 2 భాగాలు కలిసి నార్మల్ అయిపోవాలి. కొంతమందికి ఇది ఫ్యూజన్ టైంలోనే లోపల ఒక పొరలాగా మిగిలిపోతుంది. సో వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు బిడ్డ పెరగడానికి గర్భసంచి లోపల స్థలం ఉండదు. సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మిస్క్యారేజ్ జరుగుతుంది. మనం అది హిస్ట్రోస్కోపీ అని ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా ఈ పొర అనేది తొలగించామంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ విల్ బి లైక్ ఎనీ అదర్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ ఇలాంటి కరెక్టబుల్ కాజెస్ ఏమైనా ఉన్నాయా చూసుకుంటాం, ఇవి కరెక్ట్ చేసాం. హార్మోన్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉందా, థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ కానీ, షుగర్స్ కానీ, హిమోగ్లోబిన్ కానీ, వైటమిన్ డి, ఈవెన్ వైటమిన్ డి, B12 డెఫిషియన్సీస్ ఉన్నా కూడా మిస్క్యారేజ్ రిస్క్ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకుంటాం. ఇవి కాకుండా మగవారిలో చూసుకుంటే సీమన్ అనాలిసిస్, DFI, DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, స్పర్మ్కి అసలు ఎగ్ని ఫర్టిలైజ్ చేసే సత్తా ఉందా లేదా, అదొక హెల్దీ ఎంబ్రియోని ఇవ్వగలదా లేదా, ఈ DFI టెస్ట్లో మనకు తెలుస్తుంది. ఇలాంటి ఇష్యూస్ తెలిసాయి, హస్బెండ్ వైపు నుంచి ప్రాబ్లం ఉంది, సో హస్బెండ్కి మెడికేషన్స్ ఇస్తాం. తనకు అసలు ఎందుకు స్పర్మ్ హెల్దీగా లేదు, ఏజ్ వలన, లేక వారికోసిల్ ఏమైనా ఉందా, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఒబేసిటీ వలన, ఇలాంటి కారణాలు చూసుకొని అవి కూడా కరెక్ట్ చేసుకున్నాము. సో వీటి వల్ల కూడా మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఇంకా హెల్దీగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది క్రోమోజోమల్ టెస్టింగ్. సో బేసిక్ టెస్ట్ క్రోమోజోమ్స్కి చూసేదంటే కార్యోటైపింగ్, ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయా లేదా, ఇవి నార్మల్గానే ఉన్నాయి. బట్ దేర్ ఆర్ స్టిల్ సమ్ మోర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ విచ్ కెన్ కాజ్ మిస్క్యారేజ్. దానికి పెద్ద ప్రొఫైల్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి, అంటే మేనరికం ఉంది, క్యారియర్ స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం రావచ్చు, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ అవసరం పడవచ్చు, కొంతమందికి MTHFR, MTRR, PROZ ఇలాంటి సర్టెన్ జెనెటిక్ పాలిమార్ఫిజమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి మళ్ళీ మిస్క్యారేజ్ రిస్క్ ఉంటుంది. సో ఇలాంటివి మనం ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో బ్లడ్ థిన్నర్స్ పెడితే త్రూఅవుట్ డెలివరీ వరకు, త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ వీళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఇస్తే అవుట్కమ్స్ అనేవి చాలా బాగుంటాయి.